ఎయిమ్స్ తరహాలో టిమ్స్ ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ ఆలోచన చేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమ హయాంలోనే 4 టిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారన్నారు. హైదరాబాద్ సనత్ నగర్లో టిమ్స్ ఆసుపత్రిని మాజీ మంత్రి తలసానితో కలిసి పరిశీలించారు కేటీఆర్. ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా వెంటనే హాస్పిటల్ను ప్రారంభించాలన్నారు మాజీ మంత్రులు. 2022 నాడు ఇదే సనత్ నగర్ లో మరి పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేసీఆర్ గారు, అట్లాగే ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక సనత్ నగర్ లోనే కాదు, హైదరాబాద్ చుట్టూ 4 దిక్కుల ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపులా ప్రజలకి మరి వైద్య సేవలు అందుబాటులో ఉండాలి అని చెప్పి టిమ్స్ అనే బ్రాండ్ కింద బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. 65 ఏళ్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 దవాఖానాలు హైదరాబాద్లో, గాంధీ, నిమ్స్, ఉస్మానియా. కానీ కేసీఆర్ గారు కేవలం తన ప్రభుత్వం 9.5 ఏళ్లుంటే అందులో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 500 పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేశారు. హైదరాబాద్ లో కూడా మరి 4 టిమ్స్ హాస్పిటళ్లు మంజూరు చేసిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. తెలంగాణలోనే అతి పెద్దదైన హాస్పిటల్ 2000 పడకలతోని అక్కడ కూడా ఎంజీఎం హాస్పిటల్ పూర్తి స్థాయిలో ఆధునికంగా నిర్మాణం చేశాం. 1200 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే 2 ఏళ్ల కిందనే అయిపోయేది.